విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో నూతనంగా పునర్నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకమైందని తెలిపారు. పాత భవనంలో సౌకర్యాల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి ముందుకొచ్చిందని చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల అర్బన్లో భాగమైన బుగ్గానిపల్లెలో అంగన్వాడీ మండల పరిషత్ ఉన్నత పాఠశాల అలాగే ఆసుపత్రిని సందర్శించారు. అంగన్వాడీ బాలింతలకు పౌష్టికాహారం, పాఠశాల జాతీయ విద్యా విధానంలో భాగంగా స్కూల్ అభివృద్ధి, మధ్యాహ్న భోజనం వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారని తెలిపారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. నల్గొండ జిల్లా రాచకొండలో ఈ నెల 12న మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి కారణంగా కళ్ళు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా మూసివేయాలని అన్నారు. కానీ స్టార్ హోటల్స్, రిజిస్టర్ క్లబ్లకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉన్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడడం సరికాదని మాజీ చైర్మన్ పేండ్ర వీరన్న అన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. నర్సాపురం చరిత్రలో అనేక మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ఆయన మండిపడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తవలస మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగనన్న కాలనీలో సుమారు 14 లక్షల విలువ గల 7 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై కొత్తవలస ఎలక్ట్రికల్ ఏఈ అప్పారావును వివరణ కోరగా కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై సీసీ ఫుటేజ్లు తదితర ఆధారాలు సేకరిస్తున్నామని సీఐ తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య భూ వివాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు రామచంద్రాపురం గ్రామంలో 2 ఎకరాల భూమి తమదేనని అంటున్న టీడీపీ నేత హరిప్రసాద్ కోర్టు ఆదేశాలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వస్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కారుపైన, జేసీబీ పైన రాళ్లతో దాడి చేశారు. ఘర్షణ విషయం తెలుసుకొని రంగంలోకి పోలీసులు దిగారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లిలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనటువంటి వంశీని హైదరాబాద్ వెల్ఫేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మరణించినట్లు వైద్యులు చెప్పారు. వంశీ మృతితో ఆ ఇంట విషాదం నెలకొంది. వంశీ మృతికి జెడ్పీహెచ్ఎస్ బోధనా సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో వీచిన ఈదురు గాలులకు వర్షానికి చేతికొచ్చిన అరటి పంట నేలరాలింది. సంవత్సర కాలంలో 2 సార్లు పంట నష్టం జరగడంతో వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కనీసం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తహసీల్దార్ వి రాజకుమారి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 45.5 క్వింటాల 91 బస్తాల పీడీఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించి రైస్ను సీజ్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. బియ్యం అక్రమంగా నిల్వ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అమరావతి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి మంత్రి సవిత ఘన నివాళి అర్పించారు. సామాజిక సంస్కరణకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులే అని ఆమె కొనియాడారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని తెలిపారు. స్త్రీల అభ్యున్నతికి, శ్రీ విద్యకు కృషి చేసిన మహానీయుడు పూలే అని గుర్తు చేశారు. తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త అని చెప్పారు. సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నూతన ఫ్లైఓవర్ పైన లిమ్స్ హాస్పిటల్ సమీపంలో బ్రౌన్ డౌన్ అయిన లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్తో పాటు బస్సుతో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. లారీ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఎలాంటి సూచిక బోర్డు ఏర్పాటు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పర్యటనలో బాణసంచా పడి గడ్డివాము దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కాల్చిన బాణసంచా పడి రైతు దాసరి సైదుల్కు చెందిన గడ్డివాము దగ్ధం కావడంతో బాధిత రైతు వాపోయాడు. ఎండాకాలం పశువులకు గడ్డి దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి నష్టపరిహారం కట్టించాలని రైతు కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కోయిల్ అల్వా తిరుమంచనం పూర్తి చేసుకుని చతుర్థి తిథి మొదటి రోజు స్వామివారి మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పెళ్లి కుమారుని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్కో సిమెంట్ యాజమాన్యం వారు అన్నదానం కింద 1,25,000 రూపాయల నగదు చెక్కును ఆలయ అధికారికి అందజేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అబ్బెంద గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మండిపడుతున్నారు.